బ్రిటన్‌లో బాగా గొడవ జరుగుతుంది ఏంటంటే గ్రూమింగ్ గ్యాంగ్స్. అంటే ఒక 10 మందో ముస్లిం అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయిని ఆళ్ళలో ఎవడో ఒకళ్ళు వెంటపడతారు, ఇష్టపడతారు. ఈ అమ్మాయి ఆ 10 మందిలో ఎవరినైనా ఇష్టపడితే మిగతా వాళ్ళందరూ అతనికి సహకరించి అమ్మాయి వీళ్ళ వలలోకి వచ్చేటట్టు చేయడం, ఆ తర్వాత అత్యాచారం చేయడమా లేకపోతే కనుక అమ్మాయిని మతం మార్చడమా చేస్తున్నారని వాళ్ళకి ఇక్కడ మన దేశంలో లవ్ జిహాద్ అంటే అక్కడ గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటున్నారన్నమాట. ఇట్లాంటి గ్రూమింగ్ గ్యాంగ్స్ గురించి చర్చ నడుస్తున్న సందర్భంలో అమ్మాయి తల్లిదండ్రులు కంప్లైంట్ పెడితే పోలీసులు తీసుకోనటువంటి అంశానికి సంబంధించి మాజీ పోలీస్ అధికారి చెప్పినటువంటి ఫార్మర్ యూకే పోలీస్ ఆఫీసర్ డయానీ మిల్లర్ ఒక కీలకమైన రహస్యాన్ని బయటపెట్టాడు. గతంలో 2008లో చెప్పినటువంటి అంశం ఏంటంటే అప్పట్లో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి గార్డన్ బ్రౌన్, హోమ్ సెక్రటరీ జాక్వి స్మిత్ కలిసి ఒక సర్క్యులర్ జారీ చేశారు. వాళ్ళ సర్క్యులర్ ప్రకారం అమ్మాయిలు సాధారణంగా అబ్బాయిలను ఇష్టపడుతూ ఉంటారు, అబ్బాయిలు అమ్మాయిలను ఇష్టపడుతూ ఉంటారు. పల్లెల నుంచి పట్టణాల నుంచి సిటీలకు వచ్చినటువంటి అమ్మాయిలు అక్కడ ఉన్నటువంటి కొత్త ఆకర్షణకి అట్రాక్ట్ అవుతుంటాడు. ఈ సందర్భంగా కొంత సెక్సువల్ బిహేవియర్ని చేస్తారు. ఆ సెక్సువల్ బిహేవియర్తో అబ్బాయిలు వీళ్ళకి మధ్యన కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంటుంది. దాని సందర్భంలో తల్లిదండ్రులకి ఇష్టం ఉండదు. అట్లాంటి దాని ఆధారంగా కేసులు పెడుతూ ఉంటారు. కాబట్టి దాని మీద పెట్టే కేసులను తీసుకోవద్దని అప్పట్లో సర్క్యులర్ జారీ చేశారట. అందుకనినే అరెస్టులు చేయట్లేదు, రేప్ చేశారని చెప్పి అమ్మాయిల తల్లిదండ్రులు కంప్లైంట్ పెట్టినా వాళ్లే విల్లింగ్ఫుల్గా వెళ్ళారని చెప్పి ఎందుకు అంటున్నారు అంటే ఇది కారణం అన్నట్టు విషయాన్ని బయటపెట్టారు.